సీను పగటి కలలు. ఒక ఊర్లో సీనయ్య అనే వంటవాడు ఉండేవాడు. పక్క ఊర్లో ఏదో శుభకార్యం కోసం వంట పని ఒప్పుకున్నాడు. దాంతో శుభకార్యం రోజున ఆ ఊరికి వెళ్లి వంట చేశాడు. అతడు బాగా వంట చేయటంతో మెచ్చుకున్న ఆ ఇంటివారు సీనయ్యకు కావలసిన డబ్బుతో పాటు ఓ అరమూట వడ్ల గింజలను కూడా బహుమతిగా ఇచ్చారు. వాటిని భుజంపై వేసుకొని ఇంటికి బయలుదేరాడు సీనయ్య. నడిచి నడిచి బాగా అలసిపోవటంతో విశ్రాంతి తీసుకునేందుకు ఓ కుమ్మరి ఇంటి వద్ద ఆగుతాడు సీనయ్య. బాగా నీరసంగా ఉంది, కాసేపు మీ ఇంటి అరుగు మీద కునుకు తీసి వెళ్తానని ఆ ఇంటి వారిని అడిగాడు. వాళ్ళు ఒప్పుకోవటంతో అరుగు మీద పడుకున్నాడు. ఎంతసేపటికి నిద్ర రాకపోవటంతో ఏవేవో ఆలోచనల్లో పడిపోయాడు సీనయ్య. ఆలోచిస్తూ ఇలా అనుకోసాగాడు. తన వద్ద నుండే ధాన్యం మూటలోని గింజల్ని విత్తనాలుగా పెరట్లో వేస్తే అవి కొన్నాళ్లకు పెరిగి పెద్దవై పంట చేతికి వస్తుంది. ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాల్లో నాటితే ఇంకా ఎక్కువగా ధాన్యం పండుతుంది. ఆ ధాన్యం అమ్మితే చాలా డబ్బు వస్తుంది. అప్పుడు తాను కాలు మీద కాలు వేసుకొని మహారాజులాగా బ్రతుకుతాను. అలా సంపత్తో తులతూగుతున్న తన వద్దకు బంధువులు అందరూ వచ్చి వారి అందమైన అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేస్తామని పోటీ పడుతూ ఉంటారు. తానేమో వాళ్ళందరినీ చీకొట్టి నా అంతస్తుకు మీరు సరిపోరని పంపించేస్తాను. అయినా వాళ్ళు వినకుండా తన కాళ్ళ వేళ్ళ పడతారు. అప్పుడు తాను చీ పో అంటూ కాలితో ఒక్క తన్ను తన్నేస్తాను అనుకుంటూ ఎదురుగా పేర్చి ఉన్న కుండల తొంతరలను తన్నేస్తాడు సీనయ్య. అంతే, వెంటనే ఆ ఇంటి యజమాని లబోదిబోమంటూ కాసేపు కునుకు తీస్తానని నేను ఎంతో కష్టపడి తయారు చేసిన కుండలనన్నిటినీ పాడు చేశావు కదంటయ్యా అని సీనయ్యపై విరుచుకుపడ్డాడు. అయినా కూడా సీనయ్య ఊహాలోకంలో నుంచి బయటకు రాకపోవటంతో కోపంతో మండిపోయిన ఆ ఇంటి యజమాని 2 తగిలించి మరీ అక్కడి నుంచి తరిమివేశాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే, పగటి కలలు కంటూ గాలిలో మేడలు కట్టకూడదు. ఏదైనా ఫలితం రావాలంటే ముందుగా కష్టించి పనిచేయాలి. అలా పనిచేసినప్పుడే రాబోయే ఫలితం గురించి ఆలోచించాలి. అంతేగాని ఏమీ చేయకుండా ఊరికే కూర్చొని గాలి మేడలు కట్టినట్లయితే సీనయ్యలాగా తన్నులు తినాల్సిందే మరి.